ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? వెళ్ళొస్తాను. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా. మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా. అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను. రేయ్, చెప్పు తీసి కొడతాను. నీ ఎర్ర చీర చూస్తే పుల్లెమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పుల్లెమో, మనసు లాగేరోయ్. లాండ్రీకి బట్టలు వేశాను, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ పంపించాలో టెలిగ్రామ్ ఇస్తాను. బావోయ్ అక్క జాగ్రత్త. హే, పోరా. అయ్య బాబోయ్. ఎవరు బావా మీ రిలేషన్సా? ఈ క్షణం నుంచే. రమ్య ఎవరో చెప్పుకో. అయ్యో ఊరుకోనానా? అయ్యో ఏంట్రా పుచ్చుకుండా రమ్య తను సొనాలి. బాంబే నుంచి వచ్చి ఇప్పుడు ఈ ఊళ్ళోనే ఉంటుంది. నైస్ గర్ల్. ఇక నుంచి మన ఇంట్లోనే ఉండి పిల్లల్ని చూసుకుంటుంది. సొనాలి నా భార్య రమ్య. నమస్తే. ఇక మీ పిల్లల గురించి ఏ దిగులు పడద్దు. నేను దగ్గరుండి పిల్లలకి ఏ లోటు రాకుండా చూసుకుంటానక్క. అక్క వరుసలు కలుపుకునే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి. అక్క వీళ్ళంతా ఎవరు? పనివాళ్ళ? పనివాళ్ళు సోఫాలో కూర్చొని టిఫిన్ తింటారా? ఏదో తెలియక అందలే అక్క. అందుకే చూసిన వాళ్ళందరూ పని వాళ్ళు అనుకుంటారని నేను మీ ఆయన పక్కన కూర్చాను. నేను అతని అక్కని ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నేను దీని మొగుణ్ణి, దీని కొన్న ఒకే ఒక దిక్కుని. ఏ దిక్కు లేక ఇంట్లో పెద్ద దిక్కు అయి కూర్చున్నాడు. రండి ఓసారి లోపలికి రండి. సోనాలి, ఐఎమ్ రవి, స్పెషల్ విఐపి ఆఫ్ దిస్ హౌస్. రమ్య ఇస్ మై సిస్టర్, పద్మనాభం ఇస్ మై బావా. ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాలేదు కాదు, అసలు అవ్వదు. ఈ దగ్గులు బాజీ ఆవర్రగడికి ఎవడెత్తాడు పిల్లల్ని? టోటల్ గా అది వాస్తులేని బాడీ. ఓ పని పాట ఇడికి. నువ్వేదో పెద్ద స్టీల్ ప్లాంట్ లో ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు మాట్లాడతావేంటి? ఐఎమ్ నాట్ అన్ ఆర్డినరీ పర్సన్. ఓహో. ఐఎమ్ వాస్తు శాస్త్రజ్ఞ, అబ్బో. వాస్తు ప్రవీణజ్ఞ, వాస్తు దైవజ్ఞ. టోటల్ గా నిర్లజ్ఞ. బాత్రూమ్ ఎక్కడ కట్టాలి, లెట్రిన్ ఎక్కడ కట్టాలి, ఎవరు అడగకపోయినా అడ్వైస్ లిస్ట్ తిరుగుతుంటాడు. హలో ఆంటీ. He is my son by ఆ name. పేర్లు ఎందుకులే, ఈ ఆకారానికి ఈయన ఫాదర్. మనిషి కడుపులో పంది పిల్ల పుడుతుందని అప్పట్లో వీరబ్రహ్మం గారు చెప్పారే, ఇదిగో వీడి గురించే. నాన్న నన్ను ఎందుకు అన్నావు? అదొక ట్రాజెడీ స్టోరీ రా. 8 years బ్యాక్ మీ అమ్మని సెకండ్ షోకి రమ్మన్నాను. వద్దనో ముద్దిచ్చింది, పడమరగా పక్క మీదకి తోసింది, ఉత్తరంగా కన్ను కొట్టింది, నైరుతిలో గిల్లింది. అన్ని వాస్తు దోషాలే. శంకుస్థాపన జరిగిపోయింది. షటప్. సోనాలి, తప్పుగా అనుకోవద్దమ్మా. మా ఇంట్లో మేమందరం ఓపెన్ గా ఉంటాం. పని మనిషి అంటున్నారు, చూస్తే అలా లేదే. అన్ని తెలుసుకునే తీసుకొచ్చారా? పిల్లల్ని చూసుకోవడానికి పని మనిషి ఎవరైనా ఉన్నారని పచారీ షాప్ లో అడుగుతా ఉంటే తనే వచ్చి 200 ఇస్తే పని చేస్తాను, మీ ఇంట్లో ఉన్నిస్తే చాలు అంది. అంత చౌకగా ఎవరు దొరకరు కదా, లక్కీగా దొరికింది, తీసుకొచ్చేసాను. ఇంత తక్కువ కప్పుకుందంటే నాకేదో అనుమానంగా ఉంది. ఎవరో ఏమిటో, వెంటనే పంపించేయండి. ఇదిగో చూడు, ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది నేను విన్నాను కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్. ఇక నుంచి నేను చెప్తాను, నువ్వు విను. సొనాలి ఇక్కడే ఉంటుంది అంతే. ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి అవుతుందా? పాలు తాగినానా? నా బంగారు కొండ కదా. బజ్జమ్మా రాయి. అక్క, ఇల్లంతా అగరబత్తులు పొగతో మేఘాలు కమ్మేశాయి. పొగతో ఇబ్బందిగా ఉందా? అబ్బే, అగరబత్తులు ఖర్చైనా ఇల్లు దేవుడి గుడిలాగా ఉంది. నా వరకు ఇల్లు దేవాలయమే. ఇంకొన్ని లాగండి, ఇంకా మార్చేస్తాను. అక్క, స్నానానికి నీళ్ళు రెడీ చేశాను, వెళ్ళి స్నానం చేయండి. నైస్ గర్ల్ కదా. సునాలి వచ్చేస్తుంది. ఈ దరిద్రుడు పర్మనెంట్ గా పడుంటేనే బెటర్. నీచుడా, సింహం నిద్రపోతుంటే చిట్టులకి డ్రమ్స్ వాయించినట్టు నన్నే కామెంట్ చేస్తావరా? సారీ బ్రదరు, ఇదిగో అదువేనో సరిస్తే నేను కూడా దూకుంటాను. జస్ట్ వెయిట్. ద్రోహి, తట్టి బ్రదర్. అబ్బాస్ క్రాఫ్ట్ లాంటి నా క్రాఫ్ట్ నే చెడగొడతారా నువ్వు? గుడ్ మార్నింగ్. వెరీ లవ్లీ మార్నింగ్. వాస్తు బాగుంది. గుడ్ మార్నింగ్. ఏంటైన క్రాఫ్ట్ పిచ్చి పిచ్చిగా ఉంది? తల్లో పేల ఫ్యాక్టరీ ఉంది కదా, గీ అలా తయారై. పేలున్నాయా? షుగర్ పేషెంట్ కదా, పేలు షుగర్ తాగి తాగి వేలకి వేల తయారైపోయినాయి. ఆయన షుగర్ కూడా ఉందా? మొన్న పచ్చకామలు వచ్చినప్పుడు షుగర్ అటాక్ అయింది. పచ్చకామర్లా? చీప్ లిక్కర్ తాగితే పచ్చకామలు రావా మరి? అయ్యో, ఆయన చీప్ లిక్కర్ కూడా తాగుతుంటారా? చీప్ లిక్కర్ తాగుతారా? రే చీకటి వల్ల కళ్ళు కనపడక అప్పుడప్పుడు ఫినాయిల్ కూడా తాగేస్తారు. నాకు రేచెకట పచ్చ కావర్లా, నాకు షుగర్ రా. డౌటా? పిడేలు వాయించేస్తాను రా. ఉన్న మాట బీపీ ఎలా పెరిగిపోతుందో చూడు.
నీ చర్మ వ్యాధులన్నీ దాచిపెట్టి నాకు లేని రోగాలు ఎంట కడతావురా? నాకు శర్మేద మరి కుక్క పిక్కలు గోక్కున్నట్ట గోకుడేంటి? పడుతుంది కాబట్టి కోరుకుంటున్నాను. గోకుడు కాదురా, పుళ్ళున్నాయని చెప్పు. ఓ. జాలిం లోషన్ రాయకుండా నిద్రపోవు, నువ్వు నన్ను కామెంట్ చేస్తావా? అయినా మీకే జబ్బులుంటే నాకెందుకు గాని వెళ్ళి స్నానం చేసి రండి. అలాగే. 8 దాటితే టిఫిన్ క్లోజ్. ఏంటి బావా ఫేస్ బూడిద గుమ్మడికాయలాగా పౌడర్ రాసుకున్నారా బూడిద పూసుకున్నారా? పౌడరే రాసుకున్నాను. మీ అక్క కాపురానికి వచ్చిన కొత్తలో ఈ గ్లామర్ మెయింటైన్ చేసేవాడిని. మళ్ళీ ఎందుకో ఇన్నాళ్ళకి రాసుకోవాలనిపించింది. మరి నీకేమైందిరా? నేను అంతే అక్క. ఈ ముసలి పాము ఎంత గ్లామర్ మెయింటైన్ చేస్తుంటే కోడి త్రాసుని నేనెంత మెయింటైన్ చేయాలి? ఎన్నావా బామ్మర్తే ముసలి పావనంటే నేను ఇడికి. సరే సరే ఇద్దరు కలిసి నా పౌడర్ ఖర్చు పెంచకండి, టిఫిన్ తినండి. సోనాలి, ఇడ్లీలు వెన్నముద్దలాగా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయనుకో. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకు గాని, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను నువ్వెవరో ఏముంటో చెప్పనే లేదు. ఈ ఊళ్ళో నీకెవరు బంధువులు లేరా? ఈ ఊళ్ళోనే కాదు, చెప్పుకోటానికి నా అన్నవాళ్ళు ఎవరూ లేరు. ఎందుకు లేరు? ఇంట్లో నీకు అందరూ అయిన వాళ్ళే కదా. రమ్య నీకు అక్కలాంటిది. రమ్మికి చెల్లెలంటే ఆ పిల్ల, నువ్వే ఆ పిల్లని చెల్లి అనుకోవచ్చు కదా బామ్మర్ది. ఇంటి యజమానురాలకి చెల్లి అంటే ఆ పిల్ల కూడా సంతోషపడుతుంది కదా. నిజమే, మరి మీరు సంతోషపడద్దు. ఇందులో సంతోషపడటానికి ఏముంది? ఆ. సోనాలి, ఇక నుంచి వీళ్ళిద్దరిని అన్నయ్య అని పిలు. ఆ, అవసరం లేదు. నన్ను ఎంగలేడీస్ అన్నయ్య అని పిలిస్తే ఎలర్జెటిక్ గా ఉంటదా? మీ కూతురు లాంటి పిల్ల ఎలా పిలిస్తే ఏంటి? ఈడొకడు. అమ్మాయి ఎవరిని ఎలా పిలిచినా మీరందరూ తన్ని తోబుట్టులా రిసీవ్ చేసుకోవాలి. మధ్యలో నీ కమిట్మెంట్ ఏంటి బావా? మా చేత అగ్రిమెంట్లు చేయించడానికి నువ్వెందుకు టెన్షన్ పడతావు? ఏ సేఫ్టీ కోసమా? రమ్య నువ్వు కూర్చో, సోనాలి నువ్వు వెళ్ళి పిల్లల్ని చూసుకో. ఆ ముగ్గురులో ఎవరు ఏడుస్తున్నారో ఏమిటో మరి. వాస్తు ప్రకారం చెప్పాలంటే ఆగ్నేయం వైపు ఉన్న పిల్లాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఆ ఎర్రచెడ్డివాడా? పేర్లు పెట్టిపోయేసరికి ఎర్ర జడ్డి, పచ్చ జడ్డి, తెల్ల జడ్డి అని పిలవలేక చస్తున్నావు అనుకో. అందుకే అర్జెంట్ గా గ్రాండ్ గా బారసాల ఫంక్షన్ ఏర్పాటు చేసి పేర్లు పెట్టేద్దాం రమ్య. ఫంక్షన్ గ్రాండ్ గా చేయాలంటే దానికి డబ్బు కావాలిగా. అమ్మమ్మో నా బడ్జెట్ ఒప్పుకోదు. ఏమండి? నేను కూడా బడ్జెట్. కాదంటే కుదురుదా, కన్నాక తప్పుద్దా? సోనా సోనా దా కూర్చో. పర్లేదులే, చెప్పండి. సర్లే నేనే నిలబడతాను. నువ్వు ఫుడ్ చేయడంలో ఎక్స్పర్ట్ కదా, మరి టీ ఏంటి కుడితి నెలలా ఉంది? అవును, అవి కుర్తి నీళ్ళే. చిచి నువ్వు అలా చెయ్యవు. మా బండోడే నువ్వు ఇచ్చిన టీ తాగేసి ఈ కుడితి నీళ్ళు నాకు పోసేసి ఉంటాడు. అయినా మీరేంటండి ఇంత తీరిగ్గా ఉన్నారు? నేనంతే తిరగల రైట్ టైపు, పని పాట ఏం లేదు కదా. అడగటం మర్చిపోయాను, మార్నింగ్ టిఫిన్ ఎలా ఉందండి? నిజం చెప్పమంటావా? చెప్పండి. నీ మొక్కల్లో ఉంది. అంటే అదిరింది. అదిరింది సరే, అరుగుతుందా అని. ఎక్కడ అరుగుతుంది? నువ్వు వచ్చినప్పటి నుంచి ఊ తినిపించేస్తున్నావు. నీకు రావాల్సిన పొల్లటి తేపులు నాకు వచ్చేస్తున్నాయి. అరిగేటట్టు నేను చేస్తానుగా, నాతో రండి. లైఫ్ లో బయట లేడీస్ చేయి పట్టుకోవడం ఫస్ట్ టైం. సర్లే రండి. గ్రైండర్ గారు ఇక్కడే ఉన్నాడు. వదిలే వదిలే చెయ్యి వదిలే, తర్వాత పట్టుకుంటూ కానీ. రేయ్ ఇక్కడేం చేస్తున్నావురా? నీళ్లు మోసుకొస్తేనే ఫుడ్ పెడతానంది. కరెక్టే. ఆ మాత్రం బరువులు అప్పుడప్పుడు మొయ్యాలి. పో లోపలికి. ఎందుకు నాన్న? నేను ఎక్కడో ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను. ఏమిటి అంత ఇంపార్టెంట్ పని? మరి అదే నాకు మండుద్ది. నీకు పుల్లి చెల్లెలు కావాలా వద్దా? కావాలి. మరి అందుకే ఆ చుట్ట మీదే ఉన్నాను. మీ అమ్మని నమ్ముకుంటే లాభం లేదు. పో లోపలికి. అలాగే అలాగే. పోరా. ఎప్పుడు పట్టుకోచ్చాయి. అవుట్డోర్ లో ప్రేమించుకుందావా, ఇండోర్ లో ప్రేమించుకుందావా? ఎక్కడ ప్రేమించుకోవాలన్నా మీరు నాకు ఈ బట్టలన్నీ ఉతికి పెట్టాలి. ఏంటి బట్టలు ఉతకాలా? అందమైన ఆడపిల్ల కోసం ఏం చేసినా తప్పు లేదన్నాడు వాత్సాయన. ఇది నీదేనా? నాదే. ఏం లేదు, కొంచెం స్పెషల్ గా ఉతుకుదామని. స్పెషల్ గా తర్వాత ఉతకొచ్చు, కానీ ముందు ఇవన్నీ. ఎందుకో ఉతుకుతున్నాను కదా. కాస్త సూప్ పెట్టరా ప్లీజ్. ఏ సోప్ పెడితే తప్ప నీ సోకు నాకు దక్కదా? కొంచెం బండకేసి బాదండి బట్టల్ని. నీ బట్టలు బాగా స్మూత్ కదా, బండకేసి బాగా ఉతికితే చిరిగిపోతాయేమో. ఏం పర్లేదు, బాదండి. ఆ? అమ్మో అమ్మో అమ్మో, ఏమిటండి ఏమిటండి ఇది? మీరు బట్టలు ఉతకటం ఏమిటండి? నేనే సరదా ఉతకట్లేదు. ఉతకపోతే ఫుడ్ పెట్టినందుకు సోనాలి. మన తిరుపతి గడి చేత కూడా నీళ్లు పట్టించేసింది. పాపిష్టిదానా? ఆఫ్టర్ ఆల్ 200 రూపాయలు జీతం తీసుకునే పని మనిషి నువ్వు. అనాథ కూడా. అవును,
ఎంత పొగరే నీకు మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? తిన్న తిండి అరగాలి కదా అని పని చెప్పాను, దాంట్లో తప్పేంటి? తప్పున్నారా? పెళ్ళైన 20 ఏళ్ల నుంచి ఒక్క పని చెప్పి ఎరగను. ఎంతో గారాభంగా చూసుకున్నాను. తిండి తిను అనడం తప్ప ఇంకో పని చెప్పి ఎరగను. అలాంటిది మా ఆయన చేత బట్టలు ఉతికిస్తావా? ఓహో, మీ ఆయన సోమరిపోట్లా తయారవడానికి కారణం నువ్వా? చూసారా మీ చేత పని చేయించడమే కాకుండా మిమ్మల్ని సోమరిపోతు అంటుంది. అమ్మో, నేను ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండను. పదండి, వెళ్ళిపోదాం. పదండి, ఏయ్, పదండి. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోతే మనం బతకలేమే, తొందరపడక. సోనాలిజీ క్యా హే? ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలేస్తున్నాను హే. చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడా చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట? ఏ ఆటకి వెళ్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆట ఆడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను. అచ్చి బాధ. ఆ. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ, ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటావని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ మ్మా. నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యూర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా, చల్లగా ఉందా? ఏంట్రా నాలుగు గీసుకుంటున్నావు? గీసుకోవట్లేదు బావా, రాసుకుంటున్నాను. ఏంటి పేస్టా? కాదు, ఆయింట్మెంట్. ఓ ట్రీట్మెంటా? దేనికి? జస్ట్ డ్యామేజ్ అయింది. రొమాన్స్ అని వెళ్తే వైలెన్స్ ఎదురైంది. ఏది తిన్నగా మాట్లాడవు కదా. ఆఫీస్ టైం అవుతుంది, అర్థానికి అడ్డం లేదు. అద్దానికి ఏంటి బావా, నేను అందరికీ అడ్డే. నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? మళ్ళీ వెళ్ళొస్తానే కానీ చెప్పలేను బావా. మీ ఫ్యామిలీ మొత్తానికి మెంటలో ఉన్నట్టుందిరా. అందుకే కదా బావా మాకు నీకు ఇచ్చేసాను. రేయ్, చెప్పు తీసి కొడతాను. నీ ఎర్ర చీర చూస్తే పులెమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులెమో, మనసు లాగే రోయ్. ఏంటి న్యూసెన్స్? కాదు, రొమాన్స్. మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. ఏయ్, వద్దు. అయ్యే, వద్దా? మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి న్యూసెన్స్? సెన్స్ కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. ప్లీజ్ సోనాలి, నా బంగారం కదా, డార్లింగ్, స్వీట్ హార్ట్, ప్లీజ్ సోనాలి. బావా, లాండ్రీకి బట్టలు వేశాను, తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. ఎక్కడ పంపించాలో టెలిగ్రామ్ ఇస్తాను. బావోయ్, అక్క జాగ్రత్త. హే, పోరా. అయ్య బాబోయ్. తెలుగు